హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మేమైతే గుడికి వెళ్తున్నామండి. అందుకోసం అట్లా దారిలో వీడియో అయితే తీశాను. ఎంత బాగున్నాయి చూడండి చెట్లన్నీ. చాలా చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మనం అలా బయటికి వెళ్ళినప్పుడు ఇలా పచ్చదనం అనేది చాలా ఇష్టంగా అనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి గుడి లోపలికి వెళ్ళేదానికి ఎంట్రీ అనమాట. ఇక్కడ వచ్చేసి పెన్నోబులేసుడండి, నరసింహస్వామి గుడి అనమాట. ఇక్కడ మేమైతే పెన్నోబులం అంటారు. మా ఊరు దగ్గరలోనే ఉంది. మాది ఊరుకొండ అని చెప్తాను కదండి, అక్కడ దగ్గరలోనే ఉంది. పెన్నోబులేసుడు అనమాట. అంటే నరసింహస్వామి, హుగ్గ నరసింహస్వామి అని అంటారు. అలాగే ఇక్కడ చూడండి, నేనైతే గుళ్ళకైతే ఎంట్రీ అవుతున్నా. చూడండి ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉంటాయండి. నేనైతే టెంకాయలు అవన్నీ తీసుకున్నాను. అవి ఇంకా ఎట్లా తీసుకుంటాయి అనేసి నేను అలా కొంగు కింద దాచిపెట్టుకొని వెళ్తున్నాను అనమాట. లేదంటే చూసినాయంటే కవర్ అంతా ఎత్తుకుపోతాయి అనమాట. అలాగా ఇంకా ఇప్పుడైతే లోపల ఎంట్రీకి అండి, ఇక్కడ స్వామి గుడిలో ఎంట్రీ వెళ్ళేటప్పుడే ఇక్కడైతే ఇలా బొట్టు కూడా పెడతారనమాట. అక్కడ చూడండి ఇలా నామాలు అయితే పెడతారండి. మీకు ఎంతమందికి ఐడియా ఉంది ఫ్రెండ్స్? ఇక్కడంతా ఇట్లా స్వామి గుడి ఉంది అనేసి, పెన్నోబులం అనేసి ఐడియా ఉండే వాళ్ళైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. మీరు ఎంతవరకు మన వీడియో చూస్తున్నారు అనేది తెలుస్తుంది. మీకు ఎంతమందికి ఇక్కడ తెలిసింది, ఈ గుడి తెలుసు, ఈ టెంపుల్ అనేది కూడా మాకు తెలుస్తుంది కదా. ఇక్కడ వచ్చేసి లోపలండి, ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్తూ ఉన్నాము. మేమైతే పొద్దున్నే వెళ్ళామండి. అందుకోసం జనాలు అయితే చాలా తక్కువగా ఉన్నారు, లేకపోతే ఇంకా ఫుల్గా ఉంటారనమాట. జనాలు అనేసి చాలామంది ఉంటారు. ఇప్పుడు మొన్న ఒక తేరు అయిపోయిందండి, పోయిన నెల 6వ తేదీ. ఇప్పుడు నెల పూజ అని ఇంక ఈ నెల అంతా పూజలు చేస్తూనే ఉంటారు. నెల పూజ అయ్యేంత వరకు డైలీ వెళ్తూనే ఉంటారు గుడికి అనమాట. చాలామంది దాసంగాలు పెడతారు, అలా పూజలు చేసుకుంటూ ఉంటారు. అలా వెళ్ళేది ఇంకా మేము కూడా వెళ్తామండి. వెళ్ళి ఇంకా బియ్యం బ్యాళ్ళు ఇచ్చి స్వామికి టెంకాయ కొట్టుకొని వస్తామన్నమాట, ఇంటి నుంచి తీసుకొని పోయి. అలాగా ఇక్కడ వెళ్ళగానే ఇది లోపలికి గర్భగుడి అండి. అక్కడ వచ్చేసి నేను ఇంకా ఇట్లా గడస్తంభం ఉంటే అక్కడ పూజ చేస్తామని చెప్పేసి అలా నూనె అన్నీ తీసుకెళ్ళాను. అక్కడైతే పూజ చేసేస్తూ ఉన్నాను. ఇక్కడ పూజ చేసేసుకొని గర్భగుడిలోకి వెళ్ళాలి. ఇట్లా జనాలు లేనప్పుడైతేనే ప్రశాంతంగా చేసుకునేకుంటుందండి, లేకుంటే ఫుల్ జనాలు క్యూ ఉంటుంది. అసలు ఎక్కడ ఇలా పూజ చేసుకునే కూడా ఉండదు. అందుకోసం మేమైతే పొద్దున్నే వెళ్ళామన్నమాట. అందుకోసం జనాలు ఎవరు లేరు. 8 గంటలకు అలా వెళ్ళిపోయాము. చూడండి గడస్తంభం ఎంత పెద్దగా ఉందో కదా, నరసింహస్వామి ఎదురుగా అనమాట, గర్భగుడికి ఎదురుగా. ఇంకా జనాలు ఉన్నప్పుడు వెళ్తే ఈ ఎండకి అయ్యలేదు కదా అని చెప్పేసి పొద్దున్నే లేచి తొందరగా వెళ్ళామండి. అందుకోసం బాగా మనశ్శాంతిగా పూజ అయితే చేసేసుకున్నాము. ప్రశాంతంగా అనిపించింది చాలా. ఇక్కడైతే బియ్యం బ్యాళ్ళు అని చెప్పాను కదా, లోపలైతే గుడిలోకి వెళ్ళే లోపల గర్భగుడి దగ్గర ఒక ఉండి పెట్టింటారండి. ఆ ఉండిలోకి మనం అన్నీ వేసేస్తూ ఇట్లా గర్భగుడిలోకి అనేది ఇంకీటి వరకు అండి. ఫోటోలు లోపల తీయడానికి లేదు, అక్కడ పెట్టారనమాట. అక్కడ ఉన్నారు పూజారులు, ఫోటో తీయకూడదు అని చెప్పేసి, అందుకే అటు వరకు వీడియో తీశాను. ఇంక లోపలికైతే తీయలేదండి. ఇక్కడైతే బయట గుడి బయట అనమాట, ఇలా వచ్చి కూర్చొని ఇక్కడ అంతా ప్రశాంతంగా చూడండి, జనాలు లేదానికి ఎంత ప్రశాంతత అనిపించిందో కదా. అందుకోసం కూర్చున్నాము. ఇక్కడైతే కళ్యాణ మండపం అండి, పెళ్ళిళ్ళు కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇవన్నీ రూమ్స్ బాడీకి అయితే ఇస్తారు. అక్కడ గుడి దగ్గర చాలా బాగుందండి టెంపుల్ అయితే. ఇంకా గుడిలోకి అదంతా పోయి వచ్చిన తర్వాత ఇక్కడ బయటకు వచ్చి ఇక్కడైతే టెంకాయ కొట్టించుకుంటాము. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇక్కడ టెంకాయ కూడా కొట్టించుకుంటున్నాను. మీకు ఎంతమందికి ఇలా ఐడియా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ స్వామి టెంపుల్ అనేసి ఒకసారి తప్పకుండా కామెంట్ అయితే చెయ్యండి. ఇది ఉరవకొండ, ఇంకొకసారి చెప్తున్నాను, ఉరవకొండ తర్వాత పెన్నోబులేసుడు అనమాట. ఇక్కడ దగ్గరలో నరసింహస్వామి టెంపుల్. అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా కొద్దిగా కిందికి వస్తే ఇక్కడ పైనుంచి గుడిలో నుంచి కిందికి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉందండి. అక్కడ చూడండి ఈ టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే చాలా బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. కర్ణాటక సైడ్ వాళ్ళు దూరం దూరం వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ పూజలు అయితే చేసుకుంటారు. దాసంగాలు అని పెడతారు. 2 రోజులు 3 రోజులు అక్కడే ఉండి పూజలు చేసుకొని వెళ్తారనమాట. ఒకరోజు స్వీట్ అలా చేస్తారు, మళ్ళీ వరుస రోజు కోళ్ళు అలా కోస్తారు. ఇక్కడ ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే, అక్కడ గుడి దగ్గర ఇలా రాళ్ళతో ఇల్లు కడితేగిన మనకి ఆ దేవుడు అనేది తొందరగా ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇస్తాడని చెప్పేసి ఇలా రాళ్ళతో అయితే ఇల్లు కడతారు ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి తెలుసు? ఇక్కడ మనము తిరుపతిలో కూడా చాలాసార్లు చూసింటాము. అట్లా రాళ్ళతో ఇల్లు కడితేగిన మనము తొందరగా ఇల్లు కట్టుకునే అవకాశం దేవుడు మనకి ఇస్తాడనేసి, అదైతే ఖచ్చితంగా అండి. అందుకోసం ఇలా అయితే కడతారనమాట. ఇక్కడైతే చూడండి నరసింహస్వామి, హుగ్గ నరసింహస్వామి అండి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఇంకా ఇట్లా బొరుగులు కారాలు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నామన్నమాట. అలాగే ఈ వీడియోలు అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని కోరుకుంటున్నా.